మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నుండి 12వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపము లేదు. ఆయన యందు నిలిచిన వాడు ఎవడును పాపము చేయుడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడనే ఎరుగనే లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకడు ప్రేమించవలనదే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయిన తన సహోదరుని చంపాను. వాడు అతని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండును కనుకనే కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి. నేను ఈ యోహాను గారి పత్రిక ఎక్కువ ఎందుకు చదువుతానంటే మీకు ఒక విషయం చెప్పేస్తాను. ఇది అర్థమవుతుంది, చదువునని అర్థమవుతుంది, లేమని కూడా అర్థమవుతుంది అనమాట. నాలాంటి పండితుడు కాను కదా, మీరు చెప్పమంటున్నారు కాబట్టి ఏదో భాగం చెప్పేద్దాం అనుకుంటుంటాను. నాకు అర్థం అవ్వాలి కదా ఫస్ట్, అందుకని తేలిగ్గా ఎంచుకుంటాను. నేను కాంప్లికేటెడ్ చాలా మర్మాలు ఉంటాయి, బైబిల్లో చాలా మర్మాలు ఉంటాయి. ఆ మర్మాలు మరి నేను అంతగా చెప్పలేను. కాబట్టి యోహాను గారి పత్రిక మొన్న ఒకసారి చెప్పాను, పోయిన నాకు ఇచ్చిన సమయంలో మొదటి అధ్యాయం కొంత చెప్పాను. ఇప్పుడు 3వ అధ్యాయంలో 4 నుంచి. పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది మనకి? మోషే గారికి కాలంలో వచ్చింది ధర్మశాస్త్రం. ఆజ్ఞలు అప్పుడే కదా వచ్చింది. అంతకుముందు పాపం లేదా? అంతకుముందు కూడా పాపం ఉంది. పాపం ఎప్పుడు వచ్చింది? ఆదాము గారి టైంలో వచ్చింది. ఆదాము గారు దేవుడిని ఆజ్ఞని మేరటం వలన పాపము ఈ లోకానికి వచ్చింది, అప్పుడు ఉంది. అయితే ధర్మశాస్త్రం వచ్చినప్పుడు దేవుడు మనకు చెప్పాడు, ఆజ్ఞలు ఇచ్చేసారు ఆయన. ఈ 10 కమాండ్మెంట్స్లో అందులో చూచినప్పుడు మన పాపాలు కనపడ్డాయి. అందులో దేవుడు అక్కడే అన్నప్పుడు నీ తల్లిదండ్రులను పూజింపుము అన్నప్పుడు మన తల్లిదండ్రులను మనం పట్టించుకోలేదనుకో అది పాపమే. అలాగే అబద్ధం ఆడొద్దు అన్నప్పుడు అంతకుముందు కూడా అబద్ధాలు ఆడారు. అయితే ఈ ఆజ్ఞలు వచ్చినప్పుడు మనం అందులో చూసినప్పుడు ఓహో మనం అబద్ధం అంటే మనం పాపం చేసినట్టే. ఇక్కడ ఏముంది? అక్కడ పాపము చేయవాడు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించిన, ఆజ్ఞాతిక్రమే పాపము. పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపము లేదు. ఎవరి యందు? ప్రభువునందు పాపము లేదు. అందుకనే హెబ్రీలో ఆయన గురించి పౌలు గారు గొప్పగా రాస్తాడు. హెబ్రీ 7:26, హెబ్రీ పత్రిక 7:26లో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషముడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రభు గారిని గురించి చెప్తున్న మాట ఏంటంటే పౌలు గారు, ఆయన ఎవరు? పవిత్రుడు, నిర్దోషి,
నిష్కల్మషుడు, పాపులలో చేరినవాడు, ప్రత్యేకముగా ఉన్నవాడు, మరలా ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ప్రియమైన అది అపోస్తలుడైన పౌలుగా ఆయన గురించి రాసిన మాటలు అనమాట. అంతగా ఆయన్ని హెచ్చించాడు అనమాట. మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు వీటికి వ్యతిరేకంగా మనం ఉంటాం, వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా మనం ఉంటాం. ఇక్కడ ఏముంది? ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచిండేవాడు ఎవడును పాపము చేయడు. మనం పాపము చేయలేదంటే మనం ఆయన యందు నిలుచున్నట్లే లెక్క. ఆయన యందు నిలుచుంటే మన పాపం చేయం. కానీ ఆయన యందు నిలవలేదనుకోండి మన పాపాత్మలో. ఇంకేముంది అక్కడ? పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరగలేదు. పాపము చేసేవాడు ప్రతివాడు ఎవరైనా సరే ఆయన్ని చూడలేడు. ఇంకేంటంటే ఆయన ఎరగడు. యేసుప్రభు అంటే ఎవరో తెలియదు అనమాట పాపం చేసిన వాడికి. అది దాని అర్థం. అలాగే ఇంకో 7వ వచనంలో, చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. ఆయన ఏ పాపము లేదు ఆయన యందు. ఆయన ఒకసారి ఏమంటాడంటే, నాలో పాపం ఉందని ఎవరైనా ఎవరు స్థాపింపగలరని సవాలు విసిరిన ప్రభువారు ఏ పాపం లేదు. మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగుంటున్నామంటే యెషయా గ్రంథం 53:6 ఏమంటుందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును చాలు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన మన పరిస్థితి అది. దేవుని మార్గం ఒకటి ఉంది. ఆయన మార్గం ఎలా ఉంటుంది? ఇరుకైనది. అది నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది. మనం ఎక్కడ వెళ్తున్నాం? గొర్రెల వలె ఆ త్రోవకి వెళ్ళట్లే. ఆ త్రోవ తప్పిపోయి ఎవరంటే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు. ప్రియమైన వాళ్ళ, మనం బైబిల్లో చెప్పిన మార్గానికి వెళ్ళట్లే. దైవజనులు చెప్పిన మార్గం మన బైబిల్ మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము చదువుకున్న వాళ్ళమే. కానీ మార్గం ఏంటో తెలియలేదు. బైబిల్ చదువుకుంటాం కాబట్టి మార్గం ఏంటో తెలియలేదు. మరి ఆదివారం వస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు బైబిల్ చదువుతానో లేదో మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మొన్న ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. పాస్టర్ గారు గృహ దర్శనాలకు వెళ్తారు కదా. గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక గృహంలో పాస్టర్ గారు వచ్చారని మంచి పాయసం చేసి వెండి కప్పులో వేసి వెండి స్పూన్ పెట్టి, అంటే వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని పాస్టర్ గారు కూడా గ్రహించాలని వాళ్ళు వెండి దాంట్లో పెట్టి ఇచ్చారట. వీళ్ళు తిన్నాక పాస్టర్ గారు ఏం చేశారటే వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు వెళ్ళిపోయాక మళ్ళీ కడుక్కోవాలి కదా. ఈ కడిగే టైంలో స్పూన్ కనపడతలేదట, వెండి స్పూన్ కనపడతలేదు. ఇది అంతే వెతికింది, కనపడతలేదు. ఆవిడ ఏమనుకుంటుందంటే పాస్టర్ గారు వచ్చాడు, పాస్టర్ గారు పట్టుకెళ్ళిపోయాడు ఏంటి, పాస్టర్ గారు ఏమైనా పట్టుకెళ్ళిపోయాడు ఏంటి అని ఆయన అడగలేదు. ఫోన్ చేసి అయ్యగారు ఏమైనా స్పూన్ పట్టుకెళ్ళారని అడగలేదు. కానీ ఈ ఊళ్ళో ఏముంది, పాస్టర్ గారే పట్టుకెళ్ళిపోయి ఉంటారు అనుకుంటుంది. అలాగే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఆ టర్న్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ వచ్చాడట. మళ్ళీ వచ్చినప్పుడు మామూలుగా టీ ఇచ్చి ఆవిడలో ఉన్నటువంటి ఇది ఉంది కదా స్పూన్ మంది, అంటే వెండిది కదా, వెండి స్పూన్ అది. అయ్యగారు ఇది పరిస్థితి, అప్పటి నుంచి కనపడతలేదు, మీరు ఏమన్నా మర్చిపోయి పట్టుకెళ్ళరా అందంట. అమ్మా
పట్టుకెళ్ళలేదు కానీ ఒకసారి బైబిల్ పట్టరా అన్నాడట. బైబిల్ పట్టుకొస్తే బైబిల్ తెరిస్తే బైబిల్లో స్పూన్ ఉందంట. అంటే ఈ 6 నెలలు ఆవిడ బైబిల్ చదవలేదు. అప్పుడు అన్నారంట, అమ్మా నేను కావాలనే చేసినది, నువ్వు మరి బైబిల్ చదువుతున్నావో లేదో తెలియాలంటే చిన్న టెస్ట్ పెట్టాను, నువ్వు మరి 6 నెలలు నువ్వు బైబిల్ చదవలేదన్నమాట, మరి నీ విశ్వాసం అలా ఉంటుంది అని చెప్పకనే చెప్పాడనమాట. పాస్టర్ గారు ఏంటంటే నువ్వు విశ్వాస యాత్రలో సరిగా లేవును అని చెప్పగానే ఆయన చెప్పాడనమాట. ప్రేమైన వాళ్ళ మనం కూడా ఎవళ్ళ దారి వాళ్ళదే, ఎవళ్ళ దారి వాళ్ళదే అన్నట్టుగా ఉంది. సంఘంలో కాదు, ప్రతి చోట అలాగే ఉంది, గృహాల్లోనూ అలాగే ఉంది. చిన్న ఉదాహరణ ఏంటంటే ఆదివారం వచ్చింది కదా, ఆదివారం వచ్చినప్పుడు ఒక 4-5 పిల్లలు ఉన్నప్పుడు తండ్రికి ఏం చేస్తాడంటే వేళ ఏం తెచ్చుకుందాం నాన్న అంటారు. పెద్దోడం మటన్ అంటాడు, చిన్నోడం చికెన్ అంటాడు, ఆడపిల్ల ఉంటే ఫిష్ పెట్టరు నాన్న అంటది. మనకి 4 తల ఒక టేస్ట్, తల ఒక దారి. అయితే తండ్రి తెలివనడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎవరికి చెప్పడు, సంచుకుని వెళ్ళిపోయి ఆయన కావాల్సింది ఆయన తెచ్చేస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాలు ఉంటారు. సంఘంలో కాదు, కుటుంబంలో కాదు, సమాజంలో కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు. అయితే దేవుడు ఏమంటాడంటే ఆయన మార్గంలో వెళ్ళాలి మనం అందరం. మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం వెళితే ఎక్కడికి వెళ్తాం? అపవాది ఎక్కడ ఉంటాడో అక్కడ పోతుంటాం, అపవాది ఎక్కడ ఉంటాడో అక్కడ పోతుంటాం. కానీ మనం ఏ మార్గంలో వెళ్ళాలి? దేవుని మార్గంలో. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనకి ఎన్నో ఆశీర్వాదాలుగా ఉంటుంది. ఆయన నిలిచిండేవాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరుగును లేదు. చిన్నపిల్లలారా, ఎవని నిమిత్తము మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అది నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. మరలా 8వ అధ్యాయంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అది అపవాది. మనం ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, అది తెలుగులో నాకు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇప్పుడు నాకే ఇబ్బంది. కానీ నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ ఎవరో చెప్తుంట. ఇప్పుడు నా ఫ్రెండ్ పలానా అని చెప్తే ఆయన మంచోడైతే ఈయన మంచోడు అయ్యండి, దాని అర్థం అదనమాట. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నీవెవడో నేను చెప్తున్నానంట ఒక ఆయన. కాబట్టి మనం అపవాది సంబంధంలో వాడికి అర్థమైపోద్ది, చెప్పు ఎదటోళ్ళకి వీడు పలానా దుర్మార్గుడు అని తెలిసిపోద్ది. అది దేవుని సంబంధి అయితే ఓహో ఇతను యథార్థవంతుడు మంచివాడని అనుకుంటాడు. అపవాది మన స్నేహం చేసామనుకో మనం కూడా అపవాది సంబంధులమే. ఇక్కడ అదే మాట ఆయన ఏమన్నాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. ఎందుకంటే అపవాది ఎవరన్నా మింగేదమని గర్జించి సింహం వల్లే చూస్తుంటాడట. ఎందుకంటే యోబుని అలాగా మృంగాలని ప్రయత్నం చేశాడు. యోబుని అలాగే, యోబు ఎంతో ఐశ్వర్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఎంతో సర్టిఫికేట్లు కలిగిన వాడిని ఎవరు దృష్టి పడింది? అపవాది దృష్టి పడింది. అపవాది దృష్టి పడి దేవాది దేవుడి దగ్గర ఉన్నప్పుడు అన్నాడట, ఏం చేస్తున్నా అపవాది అంటే లోకంలో అటు ఇటు తిరుగుతున్నా, ఖాళీగా తిరిగోడు ఎవరు? అపవాది. తిరుగుతున్నాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవాది దేవుడు మరి యోబు గురించి తెలిసినా అన్నాడట. ఎందుకు తెలియదు, ఆయన అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకంటే మీరు అన్నీ ఆయన చక్కగా చేసి పెడుతున్నారు కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు లేదు ఆయన చాలా ఇదన్నప్పుడు అప్పుడు మనకి ఆ కథ అంతా మనకు తెలిసిందే. ఎందుకంటే అపవాది అలాంటి తంత్రాలు కల్పిస్తుంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా
అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అపవాది గురించి యోహాను సువార్తలో మాట ఉంటుంది, అదొకసారి చదువుకుందాం. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడు అబద్ధమునకును జనకుడు అంటే అబద్ధాలకు తండ్రి అట. వాడి నుంచే అబద్ధాలు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటాం. అయితే ఇక్కడ 9వ వచనంలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడి. ఇక్కడ నేను చెప్పవలసినది ఏంటంటే, మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా అది మనం గ్రహించే బదులమై ఉన్నాం. ఎందుకంటే దేవుని యందు ఏ పాపము లేదు. ప్రభువారు ఏమన్నారు? ఏ పాపము లేదు, ఆయన నీతిమంతుడు. మరి అపవాది ఎలాంటివాడు? తంత్రగుంటి. కాబట్టి మనం ఎవరి పిల్లలు అంటే నీతిమంతుడి పిల్లలు, ఏ పాపము లేని పిల్లలు ఆయన దగ్గర ఉన్నామనుకో, మనం కూడా నీతిమంతులముగానే ఉంటాం. అలా కాకుండా అపవాది పిల్లలుగా ఉన్నామనుకో, మనం కూడా దుష్క్రియలు చేసేవారముగా ఉంటాం. ఇక్కడ 11వ వచనం, మనము ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టి సంబంధి అయిన తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవని తన సహోదరుని క్రియలు నీతి గలవని ఉండును గనుక. ఎందుకు చంపేశాడంటే అసూయతో చంపేశాడు. అసూయతో చంపేశాడు కయీను తన తమ్ముడిని. ఎందుకంటే కయీను తన క్రియలన్నీ చెడ్డవే, దేవునిని అనుసరించేవాడు కాదు. అర్పణ ఎన్నికలేనిది అనమాట. దేవునికి ఇష్టం కానిది అర్పించినప్పుడు దేవుణ్ణి దాన్ని గ్రహించాడా? గ్రహించలేదు. హేబెల్ అయితే శ్రేష్టమైన దాన్ని అర్పించినప్పుడు అది దేవుడు గ్రహించాడు. దేవుడు అర్పణను గ్రహించాడు, ఆయన అర్పణని తీసుకున్నాడు. అప్పుడు కయీనుకి చాలా అసూయ వచ్చిందనమాట, కోపం వచ్చింది. అదేంటి, ఇద్దరము ఒకే కడుపు నుంచి వచ్చిన వాళ్ళము, ఇద్దరము ఒకే ఆస్తి కలిగిన వాళ్ళము, నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ ఎందుకు అంగీకరించాడు, అది కోపం, అది అసూయ. అందుకని తమ్ముని మరి కయీని ఎవరి సంతతి అయి ఉంటాడు? అప్పుడు అపవాది పిల్లవాడు అన్నాడు. అపవాది. మరి హేబెలు దేవుని పిల్లవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా మన స్థితిని ఒకసారి గ్రహించే బదులు మనం కయీన్లాగా ఉన్నామా, హేబెల్లాగా ఉన్నామా? పాపము లేదని మనం అనుకుంటే దేవుణ్ణి మోసపిచ్చిన వారుగా ఉంటాం. అందుకనే మొదట అధ్యాయంలో ఏమంటుంది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎందుకంటే మన స్థితిని మనం గ్రహించి ఆయన వద్దకు చేరేవారిగా ఉండాలి, దేవుని వద్దకు చేరేవారుగా. ఎందుకంటే మనం ఒక భాగం తెలుసు ఏంటి, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తన తండ్రిని దగ్గర ఉన్నటువంటి ఆస్తిని తీసుకుని దుర్వ్యాపారం వలన పాడు చేసి పందులతో సహవాసం చేశాడు. పందులు ఎక్కడైనా పందులే. మన కొవ్వూరులో పందులు ఎలాగుంటాయో అమెరికాలో కూడా అలాగుంటాయి. అవి బురదలోకే వెళుతుంటాయి. అవి ఎన్నిక లేనివి. ఎవరైనా పందులను ఇంట్లో పెంచుకుంటారా? పెంచుకోరు. అయితే ఎక్కడో ఊరి చివర పందులు ఫార్మ్ ఉంది. ఇప్పుడైతే ఫార్ములు ఉంటున్నాయి.
ఆ ఫార్ములు కూడా పందులు అవి తినే పొట్టుతో చిన్న కుమారుడు తను అనుకున్నాడు, అక్కడ ఉండిపోదాం అనుకున్నాడు. తను డబ్బులన్నీ పోగొట్టుకున్నప్పుడు వెంటనే తండ్రి దగ్గర రావాలి కదా, కానీ పందులు మేపడానికి సిద్ధపడ్డాడు. అది శ్రేష్టమైనదా కాదు కదా. అయితే అతను గ్రహించాడు, దాన్ని వదిలేయాలనుకున్నాడు. ఏంటి వదిలేయాలనుకున్నాడు? ఈ పందులు తినే పొట్టు, పందులను మేపటం ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఇది వదిలేస్తేనే కానీ అక్కడికి వెళ్ళలేడు. అవునా? దీన్ని పట్టుకుని వెళ్ళలేడు కదా. పందుల్ని తినే పొట్టుని, పందులతో ఉన్నటువంటి తన సాంగత్యాన్ని వదిలేసి నీతిమంతుడైన తన తండ్రికి వెళ్ళినప్పుడు ఆయన చేర్చుకున్నట్టుగా మనం చూస్తుంటాం. మన పరిస్థితి కూడా అదే. ఇక్కడ అన్న మాట ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం యోహాను పత్రికలో చదువుకున్న భాగం ఏంటంటే, మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా? మనం దేవుని పిల్లలమా సాతాను పిల్లలమా? మనమే పరీక్షించుకోవాలి. ఇది ఎవరో చెప్తే కాదు, కానీ మనమే పరీక్షించుకుని బలలో పాల్గొందాం. దేవుడు మన కొరకు వాక్య భాగాన్ని దీవించునుగాక.